తెలుగు ఫ్యాండమ్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. 'నిక్ ఫ్యూరీకి' 'థానోస్' గురించి అవెంజర్స్ కంటే ముందే తెలుసా? ఎంసీయూలో దాగి ఉన్న అతిపెద్ద రహస్యం. ఎంసీయూలో అవెంజర్స్ టీమ్ ఎలా ఏర్పడిందో మనందరికీ తెలుసు. లోకీ ఎర్త్ మీద దాడి చేశాడు. అందుకే ఐరన్ మ్యాన్, కెప్టెన్ అమెరికా, థోర్, హల్క్, బ్లాక్ విడో, హాకాయ్ కలిసి అవెంజర్స్‌గా మారారు. ఇదే మనకు తెలిసిన కథ. కానీ ఒక్కసారి ఆలోచించండి. లోకీ ఎర్త్‌కి రావడానికి ముందే నిక్ ఫ్యూరీ ఎందుకు అవెంజర్స్ ఇనిషియేటివ్ ప్రారంభించాడు? ఎందుకు సంవత్సరాల ముందే అసాధారణ శక్తులు కలిగిన వ్యక్తులను వెతకడం మొదలుపెట్టాడు? ఎందుకు టెసరాక్ట్ మీద అంత ఆసక్తి చూపించాడు? అలాగే స్నాప్ జరిగే చివరి క్షణంలో ఎందుకు కెప్టెన్ మార్వెల్‌కి మాత్రమే సందేశం పంపించాడు? ఈ ప్రశ్నలన్నిటికీ ఒకే సమాధానం ఉండొచ్చు. నిక్ ఫ్యూరీకి థానోస్ గురించి చాలా ముందే తెలిసి ఉండవచ్చు. 1995లో కెప్టెన్ మార్వెల్ సినిమా జరిగిన సమయంలో నిక్ ఫ్యూరీ ఒక సాధారణ షీల్డ్ ఏజెంట్ మాత్రమే. ఎర్త్ మీద జరిగే ప్రమాదాలు, ఉగ్రవాద దాడులు, రహస్య మిషన్లు గురించి మాత్రమే ఆలోచించే వ్యక్తి. కానీ కెప్టెన్ మార్వెల్, స్క్రల్స్, క్రీ ఎంపైర్స్ని చూసిన తర్వాత అతని ప్రపంచం పూర్తిగా మారిపోయింది. ఇప్పటి వరకు మనుషులు మాత్రమే ఉన్నారని అనుకున్న ఫ్యూరీకి ఒక భయంకరమైన నిజం తెలిసింది. ఈ విశ్వంలో కోట్లాది జీవులు ఉన్నారు. కొన్ని గ్రహాల్లో నివసించే జీవులు, నాగరికతలు ఎర్త్ మీద ఉన్న మొత్తం సైన్యాల కంటే వేల రెట్లు శక్తివంతంగా ఉన్నాయి. వాళ్ళు అనుకుంటే ఒక గ్రహాన్నే క్షణాల్లో నాశనం చేయగలరు. అంటే ఎర్త్ అసలు సురక్షితంగా లేదు. అది కేవలం ఇంకా టార్గెట్ కాలేదు మాత్రమే. కెప్టెన్ మార్వెల్ ఎర్త్ నుండి వెళ్ళిపోయిన తర్వాత ఫ్యూరీ ఒంటరిగా మిగిలిపోయాడు. కానీ ఆమె వెళ్ళేటప్పుడు ఒక హామీ ఇచ్చింది. ఎప్పుడైనా అత్యవసర పరిస్థితి వస్తే నన్ను పిలవండి. అందుకే ఆమె తన పేజర్ని ఫ్యూరీకి ఇచ్చింది. ఆ చిన్న డివైస్ని ఫ్యూరీ సంవత్సరాల పాటు తన దగ్గర జాగ్రత్తగా దాచుకున్నాడు. ఎందుకంటే ఒక్కరోజు ఎర్త్‌కి ఊహించిన ప్రమాదం వస్తుందని అతనికి అనిపించింది. అక్కడే అవెంజర్స్ ఇనిషియేట్‌కి మొదటి ఆలోచన పుట్టి ఉండవచ్చు. ఎందుకంటే ఫ్యూరీని ఒక ప్రశ్న వేధించడం మొదలుపెట్టింది. ఒకవేళ కెప్టెన్ మార్వెల్ ఎర్త్‌కి దగ్గర లేకపోతే ఆ సమయంలో ప్రపంచాన్ని ఎవరు కాపాడతారు? ఒక వ్యక్తి మీద ఆధారపడకుండా ప్రపంచాన్ని రక్షించగల శక్తివంతమైన హీరోల టీం అవసరమని ఫ్యూరీ భావించి ఉండవచ్చు. సంవత్సరాలు గడిచాయి. ఫ్యూరీ షీల్డ్ డైరెక్టర్గా అయ్యాడు. ఆ తర్వాత అతను ప్రాజెక్ట్ పెగాగస్ అనే రహస్య కార్యక్రమాన్ని ప్రారంభించాడు. దీని ప్రధాన లక్ష్యం టెసరాక్ట్‌ని అధ్యయనం చేయడం. చాలామందికి అది ఒక శక్తివంతమైన ఎనర్జీ సోర్స్ మాత్రమే. కానీ ఫ్యూరీకి అది సాధారణ వస్తువు కాదని తెలుసు. అది విశ్వంతో సంబంధం ఉన్న ఒక రహస్యమైన వస్తువు. తర్వాత మనకు తెలిసింది. అదే ఇన్ఫినిటీ స్టోన్. ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి. ఇన్ఫినిటీ స్టోన్స్ కోసం చివరిగా ఎవరొచ్చారు? థానోస్. అంటే స్పేస్ స్టోన్ ఎర్త్ మీద ఉందని తెలిసిన క్షణం నుంచే ఎర్త్ ప్రమాదంలో పడిపోయి ఉండవచ్చు. ఫ్యూరీకి థానోస్ పేరు అప్పుడే తెలిసిందో లేదో మనకు తెలియదు. కానీ ఇన్ఫినిటీ స్టోన్స్ కోసం ఒకరోజు ఎవరైనా వస్తారని మాత్రం అతను ఊహించి ఉండవచ్చు. 2008లో టోనీ స్టార్క్ ఐరన్ మ్యాన్ అయ్యాడు. సినిమా చివరిలో ఫ్యూరీ అతన్ని కలుస్తాడు. అప్పుడు ఒక మాట చెప్తాడు. ఐ యామ్ హియర్ టు టాక్ టు యూ అబౌట్ ద అవెంజర్స్ ఇనిషియేటివ్. ఇక్కడ ఒక ప్రశ్న అయితే వస్తుంది. ఐరన్ మ్యాన్గా మారిన కొద్ది రోజులకే ఫ్యూరీ అతన్ని ఎందుకు రిక్రూట్ చేయాలని అనుకున్నాడు? ఎందుకంటే అతను కేవలం ఒక సూపర్ హీరోని వెతకడం లేదు. భవిష్యత్తులో వచ్చే పెద్ద ప్రమాదానికి సిద్ధమవుతున్నాడు. కొంతకాలానికి బ్రూస్ బ్యానర్ అతని శరీరంలో హల్క్ అనే మహాశక్తి ఉంది. మరోవైపు మంచులో దశాబ్దాల పాటు చిక్కుకొని ఉన్న కెప్టెన్ అమెరికా, ఇంకోవైపు ఆస్గార్డ్ యువరాజు అయిన థోర్. వీళ్ళందరిలో ఒక కామన్ పాయింట్ ఉంది. వాళ్ళు సాధారణ మనుషులైతే కాదు. వాళ్ళు ప్రపంచం స్థాయి ప్రమాదాలను కూడా ఎదుర్కోగలరు. అందుకే నిక్ ఫ్యూరీ వాళ్ళందరినీ ఒక చోట చేర్చాడు. 2011లో థోర్ ఎర్త్‌కి వచ్చినప్పుడు ఫ్యూరీకి మరో నిజం తెలిసింది. ఇప్పటి వరకు కథల్లో మాత్రమే ఉన్న దేవతలు నిజంగానే ఉన్నారు. ఆస్గార్డ్ నిజం, బీఫ్రోస్ట్ నిజం. విశ్వంలో ఎర్త్ కంటే ఎంతో శక్తివంతమైన రాజ్యాలు ఉన్నాయి. అంటే ఒకరోజు వాటిలో ఏదైనా ఎర్త్ మీద దృష్టి పెట్టే అవకాశం ఉంది. 2012లో లోకీ ఎర్త్ మీద దాడి చేశాడు. చిటోరి ఆర్మీ న్యూయార్క్ మీద విరుచుకుపడింది. ప్రపంచం మొత్తం భయంతో వణికిపోయింది. ఆ సమయంలో అవెంజర్స్ మొదటిసారి ఒక టీమ్‌గా పోరాడారు. వాళ్ళు లోకీని ఓడించారు. కానీ ఫ్యూరీ మాత్రం ఇంకో విషయం గురించి ఆలోచిస్తున్నాడు. లోకీ ఒంటరిగా ఈ పని చేయలేదు. అతని వెనక ఇంకెవరో ఉన్నారు. సినిమా చివరిలో మనకు ఒక పర్పుల్ కలర్డ్ టైటాన్ కనిపిస్తాడు. అతనే థానోస్. ఈ ఒక్క సీన్ ఎంసీయూ భవిష్యత్తుని మార్చేసింది. లోకీ ఓడిపోయాడు. కానీ అతని వెనకున్న అసలు శక్తి ఇంకా బతికే ఉంది. అదే ఫ్యూరీని ఆందోళనకు గురి చేసి ఉండవచ్చు.
ఇక్కడి నుంచే థియరీ మరింత బలపడుతుంది. న్యూయార్క్ యుద్ధం తర్వాత షీల్డ్ చిటోరీ టెక్నాలజీని స్వాధీనం చేసుకుంది. ఏలియన్ వెపన్స్ని పరిశీలించింది. లోకీ సెప్టర్ని అధ్యయనం చేసింది. కొంతమంది ఎంసీయూ క్రిటిక్స్ మరియు మూవీ అనలిస్ట్ ప్రకారం ఈ దర్యాప్తులో థానోస్ గురించి కీలక సమాచారం బయటపడే అవకాశం ఉంది. ఎందుకంటే లోకీ లాంటి వ్యక్తి అంత పెద్ద సైన్యాన్ని ఒంటరిగా తీసుకురాలేడు. ఎవరో అతనికి సహాయం చేశారు. ఆ వ్యక్తి థానోస్. ఫ్యూరీకి ఈ విషయం తెలిసిన తర్వాత ఒక నిజం అర్థమై ఉండవచ్చు. లోకీ అసలు ప్రమాదం కాదు. అతని వెనకున్న వ్యక్తి అసలు ప్రమాదం. ఒకరోజు అతడే స్వయంగా ఎర్త్‌కి వస్తాడని ఫ్యూరీ ఊహించి ఉండవచ్చు. సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ ఇన్ఫినిటీ స్టోన్స్ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. స్పేస్ స్టోన్, మైండ్ స్టోన్, రియాలిటీ స్టోన్, పవర్ స్టోన్ ఇవన్నీ చివరికి ఒకే వ్యక్తి చేతుల్లోకి వెళ్ళబోతున్నాయని ఫ్యూరీ గుర్తించి ఉండవచ్చు. ఆ వ్యక్తి థానోస్. తర్వాత ఏజ్ ఆఫ్ ఆల్ట్రాన్ జరిగింది. అవెంజర్స్ మరోసారి ప్రపంచాన్ని కాపాడారు. కానీ ఈసారి సమస్య బయట నుంచి రాలేదు. టీం లోపల నుంచే వచ్చింది. ఆల్ట్రాన్ని ఓడించినప్పటికీ అవెంజర్స్ మధ్య నమ్మకం దెబ్బతింది. ఆ తర్వాత సివిల్ వార్ జరిగింది. ఐరన్ మ్యాన్ ఒకవైపు, కెప్టెన్ అమెరికా మరోవైపు నిలిచారు. అవెంజర్స్ 2 ముక్కలయ్యారు. ఇదే ఫ్యూరీకి అత్యంత భయంకరమైన సిచ్యువేషన్. ఎందుకంటే అతను సంవత్సరాలుగా నిర్మించిన రక్షణ వ్యవస్థ కూలిపోతుంది. ఒకవేళ ఈ సమయంలో థానోస్ వస్తే అవెంజర్స్ కలిసి ఫైట్ చేయలేరు. ఇదే విషయం కొంతమంది మార్వెల్ క్రిటిక్స్ తరచూ ప్రస్తావిస్తుంటారు. ఇంతలో మరోవైపు థానోస్ తన పని కొనసాగిస్తున్నాడు. ఇన్ఫినిటీ స్టోన్స్ ఒక్కొక్కటిగా అతని చేతుల్లోకి వెళ్తున్నాయి. జాండర్ మీద దాడి, ఆస్గార్డియన్స్ మీద దాడి, గమోరాని వెతకడం ఇవన్నీ అతని ప్లాన్లో భాగం. ఎర్త్‌కి మాత్రం ఈ విషయం పూర్తిగా అర్థం కాలేదు. కానీ ఫ్యూరీ నేపథ్యంలో జరుగుతున్న ప్లాన్స్ గమనిస్తూ ఉండవచ్చు. 2018 ఇన్ఫినిటీ వార్ చివరికి ఆ రోజు వచ్చింది. సంవత్సరాలుగా ఫ్యూరీ భయపడుతున్న రోజు థానోస్ ఎర్త్‌కి వచ్చాడు. హల్క్ ఓడిపోయాడు. ఆస్గార్డియన్స్ చనిపోయారు. డాక్టర్ స్ట్రేంజ్ బందీ అయ్యాడు. ఐరన్ మ్యాన్ ఓడిపోయాడు. వకాండాలో మహాయుద్ధం జరిగింది. అయినా థానోస్ని ఎవరు ఆపలేకపోయారు. చివరకు థానోస్ ఇన్ఫినిటీ గాంట్లెట్ని యూజ్ చేశాడు. ఒక్క చిటికే అంతే. విశ్వంలోని సగం జీవులు మాయమయ్యాయి. అదే క్షణంలో ఫ్యూరీ కూడా మాయమవబోతున్నాడు. అతని దగ్గర కొన్ని సెకండ్లు మాత్రమే ఉన్నాయి. ఆ సమయంలో అతను ఎవరికి కాల్ చేశాడు? కెప్టెన్ అమెరికాకి కాదు, ఐరన్ మ్యాన్‌కి కాదు, థోర్‌కి కాదు. అతను కెప్టెన్ మార్వెల్‌కి సిగ్నల్ పంపాడు. ఎందుకు? ఎందుకంటే విశ్వస్థాయి ప్రమాదాలను ఎదుర్కొనే వ్యక్తి ఆమె అని అతనికి ముందే తెలుసు. ఆమె క్రీ ఎంపైర్‌ని ఎదుర్కొంది. గెలాక్సీ అంతా ట్రావెల్ చేసింది. కాస్మిక్ థ్రెట్స్‌తో ఫైట్ చేసింది. ఇదే ఈ థియరీలో అత్యంత కీలకమైన అంశం. ఒకవేళ ఫ్యూరీకి థానోస్ గురించి ఏమీ తెలియకపోతే చివరి క్షణంలో కెప్టెన్ మార్వెల్‌ని ఎందుకు గుర్తుకు చేసుకున్నాడు? ఎందుకు ఇన్ని సంవత్సరాలు ఆ పేజర్‌ని తన దగ్గర దాచుకున్నాడు? కొంతమంది ఎంసీయూ అనలిస్ట్ అభిప్రాయం ప్రకారం ఫ్యూరీకి ఒకరోజు అవెంజర్స్ కూడా సరిపోని ప్రమాదం వస్తుందని ముందే తెలుసు. అందుకే కెప్టెన్ మార్వెల్‌ని తన చివరి ఆశగా ఉంచుకున్నాడు. ఎండ్ గేమ్‌లో అవెంజర్స్ చివరకు గెలిచారు. థానోస్ ఓడిపోయాడు. ప్రపంచం సేవ్ చేయబడింది. కానీ ఒక ప్రశ్న మాత్రం ఇంకా మిగిలిపోయింది. నిక్ ఫ్యూరీ అవెంజర్స్‌ని లోకీ కోసం క్రియేట్ చేశాడా? లేక థానోస్ లాంటి విశ్వస్థాయి ప్రమాదం ఒకరోజు వస్తుందని ముందే తెలుసుకొని క్రియేట్ చేశాడా? ఎంసీయూ దీనికి ఎప్పుడు కూడా క్లియర్ ఆన్సర్ ఇవ్వలేదు. కానీ కెప్టెన్ మార్వెల్ నుంచి ఇన్ఫినిటీ వార్ వరకు జరిగిన సంఘటనలను ఒకదానితో ఒకటి కలిపి చూస్తే ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. నిక్ ఫ్యూరీ ఎప్పుడు మిగతా అందరికంటే కొన్ని అడుగులు ముందే ఆలోచించాడు. బహుశా అతనికి థానోస్ పేరు ముందే తెలిసి ఉండకపోవచ్చు. కానీ ఎర్త్ చరిత్రలో ఎప్పుడు చూడని ఒక మహా ప్రమాదం వస్తుందని అతనికి ఖచ్చితంగా తెలుసు. అందుకే అవెంజర్స్ ఇనిషియేటివ్ పుట్టింది. అందుకే హీరోలను ఒక చోట చేర్చాడు. అందుకే కెప్టెన్ మార్వెల్ యొక్క పేజర్‌ని ఇన్ని సంవత్సరాలు దాచుకున్నాడు. మరి అవెంజర్స్ అనే టీం నిజానికి థానోస్ కోసం ముందుగానే సిద్ధం చేసిన నిక్ ఫ్యూరీ యొక్క మాస్టర్ ప్లాన్ అయి ఉండొచ్చా? లేక ఇదంతా కేవలం ఒక ఆసక్తికరమైన ఎంసీయూ థియరీ మాత్రమేనా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్స్‌లో తప్పకుండా చెప్పండి. ఇంకా ఇది గాయ్స్ వీడియో. ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీకు ఒక లైక్, సబ్స్క్రైబ్ మాత్రమే. ఓకే, బాయ్ గైస్.